पहुंचना जितक से माने पेट्रोल पे जितक से खालटा बहुत गभीर भाव जितक से गले गोटे चित्कार माने गोटे शब्द भयंकर शब्द से आसीथिबा से माने साइंटिस्ट कौन करते रिकॉर्डिंग कले ये कौन ये शब्द कौन హాస్యాధ్వనులు చేస్తున్నారు, ఏడుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. అంత లోతుకు వారు వెళ్ళిపోయారు. అనస్యవారు పాతాళం అంత లోతుకి వెళ్ళారని ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఆపస్ గ్రంథంలో శక్తి చిత్కార సమాజం వచ్చి ఇప్పుడు మనం వెళ్దాం ఆ ధనవంతుడి దగ్గరికి. మళ్ళీ ఆ ధనవంతుడు కూడా అలాగనే కేకలు వేస్తున్నాడు, వీళ్ళు వేస్తున్నారు కదా, అలాంటి కేకలు వాడు వేస్తున్నాడు ధనవంతుడు. ఇప్పుడు చదవండి 24 అదే లూకా వార్త 16:24 లూకా. తండ్రి అయిన అబ్రాహ్మ నా యందు కనికరపడి మోటారు తమే నా తన విరేలేను నీళ్ళలో ముంచి నా నాలుగున్న చల్లా చెడుకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో వేతన పడుచున్నాను. కేకలు అనేది కేకలు వేసాను. ఎందుకంటే ఇప్పుడు కేకలు విన్నాం కదా, ఈ కేకలే నరకంలో ఉన్న వారందరూ కూడా ఈ కేకలే এই শব্দ আমি যদি শুনিলি না ଏବେ ଜରସି ହେବାରେ ଯେତେବେଳେ ଗଭୀର ବନ୍ଦ କରିଦେଲେ ସେ ଡରିକି ପୁରା ବନ୍ଦ କରିଦେଲେ. ସବୁଠୁ ୱାର୍ଲଡରେ ସବୁଠୁ ଗଭୀର ସେଇମାନେ ଯାଇଥିଲେ రష్యాମାନେ ବନ୍ଦ କରିଦେଲେ. ତାପରେ బంద్ చేస్తారండి. తప్ప కూడా బంద్ చేస్తారు. ఇదేంటి భయంకరమైన శబ్దాలు, ఏంటివి భయంకరమైన శబ్దాలు అండి, భయంకరమైన శబ్దాలు. పాతాళ లోకము అంత భయంకరమైనదంటే అంత భయంకరమైనదండి. 100 రెట్లు ఇక్కడ మనం బాధపడుతున్నామే దీనికి 100 రెట్లు వేసుకోండి. ఇక్కడ మనకి ఎన్నైతే కష్టాలు ఉన్నాయో, ఇక్కడ మనకైతే ఎన్నైతే బాధలు ఉన్నాయో దానికి 100 రెట్లు వేసుకో. ଆମେ ଏଠି ଯେଉଁ କଷ୍ଟ କିମ୍ବା ଆମେ ଯେଉଁ ତାଡ଼ନା ପାଉଛୁ, ବହୁତ ପରିଶ୍ରମ କରୁଛୁ, ତାର 100 ଇଣ୍ଟୁ କରିଦିଅନ୍ତୁ 100. ଭାବିକି ଦେଖନ୍ତୁ କେମିତି ଥିବ ସେଇଟା. అర్థమవుతుందండి? ఇక్కడ మన ଯେଉଁ కష్టాలు, బాధలు, రోగాలు అనుభవిస్తున్నాం కదండి, దీనికి 100 రెట్లు పెంచండి. ఎలా ఉంటుంది? తట్టుకోగలమా? నరకం అలాంటిదే. నరకం అనేది అలాంటిది. ନରକ ହେଉଛି ସେଇଟା ହିଁ. ଏଠି ଆମେ ଯେଉଁ ସହିପାରୁନୁ କହୁଛୁ ନା, ବାପା ମୁଁ ସହିପାରୁନି ନେଇଯାଅ, ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁନୁ. ସେଠି ସେ ଲୋକ କହିବେ, ସେ ଧନୀ ଲୋକ ବି କହୁଛି, ଚିତ୍କାର କରୁଛି, ମୁଁ ତ ପଳେଇ ଆସିଲି, ଯାଅ କାହାକୁ ପଠାଅ କି ବାବୁ ମୋର ଆହୁରି ଭାଇମାନେ ଅଛନ୍ତି, ସେମାନଙ୍କୁ କିଏ ହେଲେ କହିଦେବେ କି ଏଠିକି ଆସ ନାହିଁ, ଏଠି ମୁଁ సహిପାରୁନି, నాకు ఇంకా అన్నములు ఉన్నారు, వారి దగ్గరికి ఎవరికైనా పంపించు. అబ్రహమా వీళ్ళు పంపించు, నేను తట్టుకోలేకపోతున్నాను, వారు నా దగ్గర రాకూడదు, నా దగ్గరికి వారు నా సహోదరులు రాకూడదు. అబ్రహం అంటాడు, అంటే నువ్వు మరణించి నువ్వు వెళ్ళి ఎక్కడికైనా సాధించదు లేదు, ఉన్నారు దాసులు ఉన్నారు, మా దేవుని దాసులు ఉన్నారు. అబ్రహం ସେ କହିଲେ ନା, ତୁ ଯାଇକି କ'ଣ କରିବୁ, ତୁ ଥରେ ଆସିଲେ ମାନେ ଆଉ ଯାଇପାରିବୁନି. ଅଛନ୍ତି ଭକ୍ତମାନେ, ସେମାନେ କହିବେ ସମସ୍ତ ପାଖରୁ ସୁସମାଚାର ପହଞ୍ଚିବ. ଅବ୍ରାହମ କହିଲେ, ଏବେ ଭାଇ ଆଉ ଭଉଣୀମାନେ ଈଶ୍ୱର ସେହି ଶବ୍ଦରେ କହୁଛନ୍ତି, ଏବେ ସେଇ ଶବ୍ଦକୁ ତମେ ଜାଣ. ଥରେ ଯଦି ନରକକୁ ପଳେଇଲା ପରେ ସେ ଚିତ୍କାର ତମର କିଏ ଶୁଣିବ? ଆଜି ଯଦି ଆମେ ଚେଞ୍ଜ ନ ହେଉଛୁ, ଆଜି ଯଦି ଆମେ ମନ ପରିବର୍ତ୍ତନ ନ କରୁଛୁ, କିଏ ଶୁଣିବ ସେ చిత్కార్? କିଏ శుణివ సే అమ్మ నాకు కే శుణివ? ఎవరు ఆలకిస్తారండి? దేవుడు ఇదిగో ఈ భూమి మీదే చక్కటి అవకాశం ఇస్తున్నాడు. అది పోగొట్టుకున్నారా? ధనవంతుడు పరిస్థితిని చూడండి. ఇప్పుడు టీవీలో చూసారు, వీడియో యొక్క దీంట్లో వీడియోలు చూసారు, మీరు కేకలేస్తున్నారు. ఎవరు కాపాడుతారు? ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్న నరకంలో వేడు. దేవుడు ఎన్నిసార్లు నీకు అవకాశం ఇవ్వట్లేదు?
మారు 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 అని. మారకపోతే ఏంటి సంగతి? ఏంటి కత్తి? పరలోకం కంటే ఎక్కువగా నరకము అండి. యేసుప్రభు కూడా పరలోకం కన్నా ఎక్కువ నరకం కోసం చెప్పాడండి. యేసుప్రభు ఎక్కువ చెప్పింది నరకం కోసమే. ప్రభు যীଶୁଖ୍ରୀଷ୍ଟ ସ୍ୱର୍ଗଠାରୁ ଅଧିକ ନରକ ବିଷୟରେ ହିଁ କହିଲେ। 8 లేకపోతే మనము చూసుకుందాం, ଆମେ ପଢ଼ିବା ମାର୍କ 9:43 ମାର୍କ 9:43 43ରୁ 48 ପର୍ଯ୍ୟନ୍ତ ପଢ଼ନ୍ତୁ ନାହିଁ ଆପଣ, ବାସ୍ ଏଇଟାକୁ ଘରେ ପଢ଼ିବେ। ଗୋଟେ ମୁଁ ଆପଣଙ୍କୁ ଜଣେଇଦେବି ସେଠି କ'ଣ ଘଟୁଛି। ఒక్క వచనం చదివండి, 43 నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి వేయము। ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହୁଛନ୍ତି 9 ଆପଣ ଘରେ ଯାଇକି ପଢ଼ିବେ, ସମୟ ନାହିଁ। ମାର୍କ ତାର 9 43ରୁ ନେଇକି 48 పର୍ଯ୍ୟନ୍ତ ଆପଣ ଘରେ ଯାଇକି పढ़ନ୍ତୁ, క్రిటికల్ చదవండి। అక్కడ ఏం చెప్తున్నాడు? నీ చెయ్యి నీకు పరలోకానికి అభ్యంతరం చేస్తే దానికి నరకమే। నీ ఆత్మ నిరంతరము ఏడవ కన్నా నీ చెయ్యి అభ్యంతరం చేస్తుందిగా నరకే అంటున్నాడు। ତମ ହାତ କିମ୍ବା ଗୋଡ଼ ତମର ଆଖି ତମକୁ ସ୍ୱର୍ଗ ଯିବା ପାଇଁ ଅଟକଉଛି କିମ୍ବା ବାଧା ଦଉଛି, କାଢ଼ିଦେ ସେ ହାତକୁ, ସେଇ କାଢ଼ିଦେ, ଫିକିଦେ, ମାନେ ଫୋପାଡ଼ି ଦେ ସେ ହାତକୁ, ହାଣିଦେ ସେ ଗୋଡ଼କୁ, ବାହାର କରିଦେ ସେ ଆଖିକୁ। ଆଖି ପାଇଁ ତୁ ସ୍ୱର୍ଗକୁ, ତୁ ନରକକୁ ଯିବୁ କି? ସେଇ ମାର୍କର ସେଇଆ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି। କ'ଣ ଯିବ ତୁମେ? ଯଦି ତୁମକୁ ହାତ ତୁମକୁ କିମ୍ବା తమ కామ तुमకు బాధ దోచి వినండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడని ప్రజలారా, దేవుని బిడ్డలారా, పని మీకు అడ్డంగా వస్తే తన్ను ఆ పనిని, నీ దేవునికి నీకు అడ్డంగా వస్తే పనిని వద్దు అని చెప్పు। దేవుడు అదే అంటున్నాడు, యేసు ప్రభు అదే అంటున్నాడు। ତୁମ ସାମ୍ନାରେ ଯେକୌଣସି ବିଷୟ ହଉ କି ମୋ ଠାରୁ ତୁମକୁ ଅଲଗା କରେ, ସ୍ୱର୍ଗଠାରୁ ତୁମକୁ ଅଲଗା କରେ, ତାକୁ କ'ଣ କର? ତୁମଠାରୁ ଦୂର କର। ସେ କାମ ହଉ, ଚାକିରି ହଉ, ଟଙ୍କା ହଉ, ଯାହା ବି ହଉ, ଦୂର କର ତୁମଠାରୁ। ସେ ଟଙ୍କା ତୁମକୁ ନରକକୁ ଟାଣି ଘୋଷାଡ଼ି ନେବ। ସେଇ କାମ 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 ହେଇକି ମରୁଛ నా సన్నిధికి రావడానికి ఇష్టపడట్లేదు, పని 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 చనిపోతున్నారే, పనికి మీరు లాక్కుంటున్నారు కనిపోతుంది, ఆ పనే ప్రభు అదే చెప్తున్నాడు ఇక్కడ। పని 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 ఏంటి? చింతించకూడి, రేపుడి దినము గురించి చింతించకూడి। ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, ఆయనను మీ పరలోకముందున మీ తండ్రి వాటిని పోషించట్లేదా? మీరు ఎందుకు చింతిస్తున్నారు? କାହିଁକି ତମେ ଚିନ୍ତା କରୁଛ? ଦେଖ ଉଡ଼ୁଥିବା ପକ୍ଷୀମାନଙ୍କୁ, କାହିଁ ଚିନ୍ତା କରୁଛ? ତମକୁ ସ୍ୱର୍ଗ ଯିବାକୁ ଯେଉଁ ବିଷୟ ବାଧା ଦେଉଛି ତାକୁ ଘୁଞ୍ଚାଅ, ସାଇଡ୍ କର, ଘୁଞ୍ଚାଇ ଦିଅ, ସାଇଡ୍ କର, ସାଇଡ୍ ହେଇଯାଏ ବାବା, ତୁ କାମ ତୁ ସାଇଡ୍ ହ। ମୁଁ ପ୍ରଭୁଙ୍କର ଉପାସନାକୁ ଯିବି, ମୁଁ ତାଙ୍କ ବାକ୍ୟ ଶୁଣିବି, ରହିପାରିବିନି। ତାଙ୍କ ମନ୍ଦିରକୁ ନ ଗଲେ ମୁଁ ରହିପାରିବି ନାହିଁ। କୁହ କାମକୁ, କୁହ ମାଲିକକୁ, ଯାହା ବି ତୁମ ସାମ୍ନାରେ ତାକୁ କୁହ। ଈଶ୍ୱର ସୁଯୋଗ ଦେଉଛନ୍ତି ଆମକୁ, ଆମେ ବିଳମ୍ବ କରିବା ନାହିଁ। ଯାକୁବ 3:6 ଯଦି ଯିବା ଆମକୁ ବାଧା ଦଉଛି, এই జీవా बहुत భయంకర, ସେଇଟା ଆମକୁ నరకకు టాణి ନେଇଯିବ। ఏది పడితే అది మనం మాట్లాడకూడదు, నాలుక ఉంది కదా నీకు, జాగ్రత్త। ఆ నాలుగు కూడా మనం కంట్రోల్ పెట్టాలి। నాలుకని అగ్ని గనుక నాలుక మన అవయములోనూ ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు శుచి పెట్టును। ఓకే చాలు పడదలేనా? ଆପଣ ଜିହ୍ୱା ମଧ୍ୟ ଅଗ୍ନି ସ୍ୱରୂପ, ତାହା ଆମ୍ଭମାନଙ୍କ ଅଙ୍ଗ ସମୂହ ମଧ୍ୟରେ ସମସ୍ତ ଅଧର୍ମର ମୂଳଧାର ସ୍ୱରୂପେ ଅବସ୍ଥିତ, ତାହା ସମସ୍ତ ଶରୀରକୁ ଅଶୁଚି କରେ ଓ ନିଜେ ନରକ ନଳରେ ପ୍ରଜ୍ୱଳିତ ହୋଇ ପ୍ରକୃତିର ଚକ୍ରକୁ ଜଳାଏ। ଧନ୍ୟବାଦ। ଆମେ ଦେଖୁଛୁ నాలుగు అంటే ఎందుకు ఇవన్నీ ఉదాహరణ అంటే, నీకు పరలోకానికి ତମକୁ ସ୍ୱର୍ଗକୁ ଯେଉଁ ଜିନିଷକୁ ବିଷୟ ବାଧା ଦେଉଛି ସେଠୁ ତମେ ତାକୁ
ଯାଅ ତମେ ସାମ୍ନାରେ, ନହେଲେ ତମକୁ ସେ ନରକକୁ ଟାଣି ଘୋଷାଡ଼ି ନେବ। ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ଆମକୁ, ସେ ଯିଏ ବି ହଉ, ଯାହା ବି ହଉ, ଯଦି ତମର ସ୍ୱାମୀ, ତମ ସ୍ତ୍ରୀ କିମ୍ବା ତମ ପରିବାର କୌଣସି ବ୍ୟକ୍ତି ବାଧା ଦେଉଛି ସ୍ୱର୍ଗକୁ ଯିବା ପାଇଁ, ସାଇଡ୍ ହୁଅ ବାବା। ମୋ ଜୀବନରେ ବହୁତ ଏମିତି ସାମ୍ନା କରିଥିଲି। ନିଜ ଭାଇ ବାପା ଏଗନେଷ୍ଟ ହେଇଗଲେ, ଆମକୁ ଅଲଗା କରିଦେଲେ। ମାଆକୁ ମୋତେ, ନା ଆମକୁ ପ୍ରଭୁ ଦରକାର, ତମେ ଘର ରଖ ନ ରଖ, ଆମେ କହିଛୁ, ଅଲଗା କରିଦେଲେ। ଜାଣିଛନ୍ତି ସମସ୍ତେ, ଯୋଉ ଜିନିଷ ହଉ ତମକୁ ଯଦି ସ୍ୱର୍ଗକୁ ବାଧା ଦଉଛି, ସେ ଯିଏ ବି ହଉ, ଶୈତାନ ତମକୁ ସେ ସାମ୍ନା କରିବ, ତମେ ତାକୁ ସାମ୍ନା କରିବାକୁ పడిବ। అది పరీక్ష సమయము, నువ్వు దేన్ని గ్రహిస్తావు? పనినా, స్వర్గాన్న, భర్తనా, లేకపోతే నాన్ననా, స్వర్గాన్ని, అంటే దుకాణం మాలికనా, స్వర్గాన్ని. దేన్ని వెనుకుంటావు? ఏది కూడా అడ్డు ఉండకూడదు. మనకి దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని మాటలు వినుటకు, దేవుని సన్నిధిలో మన సమయం గడుపుటకు ఏది అడ్డు వస్తుంది? నిద్ర, అది కూడా అడ్డమే. నీకు చెప్తున్నాను, దేవుడు ఏమనుకోకండి, ఇది దేవుడే మీకు ప్రేమించి చెప్తున్నాడు. అది ఏది అడ్డు వచ్చినా దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నావు, దానికి కారణం నిద్ర. జాగ్రత్త, ఆ నిద్రే నేను తీసుకుని పోతుంది నరకానికి. ఆ పనే నీకు తీసుకుని పోతుంది నరకానికి. ಮತ್ತೆ మీ ఇంటోలా, మీ ఇంట్లో కారణం బట్టి నువ్వు నరకని పోతావు. କ'ଣ ତମକୁ ବାଧା ଦେଉଛି? ନିଦ୍ରା କି କାମ କି ମାଲିକ କି ପରିବାରର ଅଂଶୀମାନେ ସଦସ୍ୟ। ଉଠାଅ, ସାଇଡ୍ ହୁଅ ବାବା। ମୋ ପ୍ରଭୁକୁ ବିନା ମୁଁ ରହିପାରିବି ନା। କହ, ପ୍ରଭୁ ସେଇଆ ହିଁ ଚାହାନ୍ତି। ବହୁତ ଲୋକ କୁଆଡ଼େ ଯାଆନ୍ତି? ନରକକୁ ଯାଆନ୍ତି। ଅଳ୍ପ, ବହୁତ କମ୍ ଲୋକ ସ୍ୱର୍ଗକୁ మౌనంగా సిద్ధంగా వచ్చుతో అర్థమవుతుందా? అనేకులు పిలువబడతారు, కానీ పరలోకానికి వెన్నుకింపబడిన వారు కొంతమంది. ఆ కొంతమంది అర్థమైందా? దేవుడు పరలోకానికి అందరూ వెళ్ళిపోరు, కొంతమంది అన్నాడు దేవుడు. కొంతమంది వారు తగ్గింపబడిన వారే ఉండాలి, దేవుని ప్రేమించిన వారు ఉండాలి, దేవుని కొరకు ఏదైనా చేసిన వారు ఉండాలి. ఆ కొంతమందిలో నీవు నేను అందరం ఉన్నామా? ବୁଝିପାରୁଛନ୍ତି? ଆପଣ ତେଲୁଗୁ ବି ବୁଝନ୍ତୁ, ଭଲ ହେବ। ତେଲୁଗୁରେ ଆପଣ ଯେତେ ତେଲୁଗୁ ବୁଝିଯିବେ ନା ସହଜ ହେବ। ମାମା ବୁଝିଯାଉଛି, ପୁରା ତେଲୁଗୁ ବୁଝିଯିବ। ହଁ ମାମା ସଞ୍ଜୁ ସାରା ଶିଖେଇବ, ତାକି ଆପଣଙ୍କୁ ଯେଉଁ ଆମେ ୱାର୍ଡ଼ ଗୁଡ଼ା କହୁଛୁ ବହୁତ ସୁନ୍ଦର ଲାଗିବ, ଆପଣଙ୍କୁ ବୁଝିବାକୁ ଭଲ ଲାଗିବ। ବୁଝିପାରୁଛନ୍ତି ନା? అర్థమవుతుందండి? ఏది అడ్డు వచ్చినా మనకి దేవునికి మనకును, దేవుడు అంటేనే దేవుడు ఎక్కడున్నాడు? స్వర్గంలో. స్వర్గానికి మనకి ସ୍ୱର୍ଗକୁ ଆମକୁ ଯାହା ବି ଯେଉଁ ବିଷୟ ବି ବାଧା ଦେଉଛି ତାକୁ ଆମ ସାମ୍ନାରେ ଏପରି ତାର ଚାରିଛ ଅଳ୍ପ ହିଁ ଲୋକ ଯିବେ। ఆహ్వానం ସମସ୍ତଙ୍କର ଅଛି। ఆయన పిలుపు అందరి కొరకు, ప్రపంచంలో అందరికి పిలిపిస్తాడు. రండి, పరలోకం మీకోసము తలుపు విప్పిస్తున్నాను, రండి అని. అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడే జనలారు ఈ భూమి మీద బ్రతుకుతున్నారు. ఈ భూమి మీదే మాకు అన్ని సుఖభోగాలు కావాలని జీవిస్తున్నారు. పరలోకం వెళ్ళడానికి ఇష్టపడాలని వారు ఉన్నారు। ఏప్రిల్ 4 ଅତଏବ କେତେକଙ୍କର ସେଥିରେ ପ୍ରବେଶ କରିବାର ବାକି ଥିବାରୁ ପୁଣି ଯେଉଁମାନଙ୍କ ନିକଟରେ ସୁସମାଚାର ପୂର୍ବରେ ପ୍ରଚାରିତ ହୋଇଥିଲା ସେମାନେ ଅବାଧ୍ୟତା ହେତୁ ପ୍ରବେଶ ନ କରିବାରୁ ସେ ପୁନର୍ବାର ଆଉ ଗୋଟିଏ ଦିନ ଅର୍ଥାତ୍ ଆଜି ଦିନ ନିରୂପଣ କରି 4:6 ପର୍ଯ୍ୟନ୍ତ ଆଜ୍ଞା ఎవరో కొందరు ଅଳ୍ପ ଲୋକ విశ్రాంతిలో ప్రవేశించి విశ్రామ దినరే ప్రవేశ କରିବେ। ଅଳ୍ପ అర్థమవుతుందా దేని పిల్లరా? అందరికన్నా ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు తెలుసా? ଖ୍ରୀଷ୍ଟିଆନ ସଂଖ୍ୟା ପୃଥିବୀରେ କିମ୍ବା ଆମର ଏ ସାରା ଜଗତରେ ଅଧିକ ଅଛନ୍ତି ସଂଖ୍ୟା, କିନ୍ତୁ బైబిల్ କହୁଛି ଅଳ୍ପ ଯିବେ, కొందరు వెళ్తారు। క్రైస్తవులను మాత్రం అందరు పోరు। క్రీస్తుని వెంబడించిన వారే, క్రీస్తు కొరకు నీ తెగింపు, క్రీస్తు కొరకు నువ్వు పడిన ప్రయాసము, క్రీస్తు కొరకు నువ్వు శ్రమ, క్రీస్తుపై తమే
ଯାହା ବି ତମେ ସାମ୍ନାରେ ଆସୁ ତାକୁ ଖୁସିରେ ଗ୍ରହଣ କର। ସେଇ ଲୋକ ହିଁ ସେ ଅଳ୍ପ ଲୋକଙ୍କ ମଧ୍ୟରୁ ତମେ ଥିବ। నరకం చూసామండి, ఎంత ఘోరమైనదండి నరకం అంటే, ఎంత ఘోరమైనది నువ్వు చూసాం. నరకం అంటే మామూలు కాదు. నరకం అనేది చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైన నరకము అంటే వాటిలోకి వెళ్ళిన వారు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నామండి. యేసుక్రీస్తు వేరే చేస్తాడు, గోధుమల్ని పుట్టుని వేరే చేస్తాడు. యేసు ప్రభు అంటే వేరే చేస్తాడండి. మత్తయి సువార్త 3:12 చాలా వచనాలు ఉన్నాయి, ఈ సమయము లేదు కనుక నేను త్వరగా వెళ్ళి ముగించేస్తాను. మత్తయి సువార్త 3:12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళము బాగా ତାହାଙ୍କ ହାତରେ କୁଲା ଅଛି, ଆଉ ସେ ନିଜ ଖଳା ଉତ୍ତମ ରୂପେ ପରିଷ୍କାର କରି ଆପଣା ଗହମ ଅମରରେ ସଂଗ୍ରହ କରି ରଖିବେ, ଆଉ ଅଗାଡ଼ି ଯାକ ଅନିର୍ବାଣ ଅଗ୍ନିରେ ପୋଡ଼ି ପକାଇବେ। ଆପଣ ଆଉ ଗୋଟେ ରେଡ଼ି କରନ୍ତୁ। 7:19 ଲେଖିଦିଅନ୍ତୁ। 7:19 ସେ ମଧ୍ୟ 7:19 ଯେକୌଣସି ଗଛ ଫଳ ନ 41 ପଢ଼ନ୍ତୁ। ଯେକୌଣସି ଗଛ ଭଲ ଫଳ ନ ଫଳେ ତାହା ହଣା ଯାଇ ନିଆଁରେ ପକାଯାଏ। ମତ୍ୟ 13:41 ନିନିବିର ଲୋକମାନେ ବିଚାର ଦେଇ ବର୍ତ୍ତମାନ ପୁରୁଷ ସହିତ ଉଠି ଏମାନଙ୍କୁ ଦୋଷୀ କରିବେ, କାରଣ ସେମାନେ ଜୁନୁସଙ୍କ ପ୍ରଚାରରେ ମନ ପରିବର୍ତ୍ତନ କରିଥିଲେ। ଆଉ ଦେଖ, ଜୁନୁସଙ୍କ ଅପେକ୍ଷା ମହତ୍ ବିଷୟ ଏ ସ୍ଥାନରେ ଅଛି। మీరు కూడా చదివారు చదవండి. మత్తయి 3:12 7:19 17 చదవండి. 7:19 మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. సే కౌన్ କରୁଛନ୍ତି ଆଜ୍ଞା? ఏదైతే మంచిగా ఏ చెట్టు అయితే ఫలించదో, చెట్టు అంటే మనిషి, ఏ మనిషి అయితే దేవుని కొరకు ఫలించడో అది నరకబడి అంటే వాడు మరణించిన తర్వాత అగ్నిగుండంలో వేయబడతాడు. వేరే చేస్తాడు గోధుమల్ని పొట్టుల్ని. మనం ఏం చేస్తాము? వేరే చేయం కదా, ఏవే చేస్తాం కదా. యేసు ప్రభు చేతిలో చాట ఉంది అని వేరే చాట, అల్లు ఏం చేస్తున్నాడు? పొట్టుని వేరే చేసి గోధుమని వేరే చేస్తున్నాడు. పొట్టు ఏమవుతుంది? అగ్నిలో కాల్చవేయబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇది నిజం, ఇది వాస్తవము. దేవుడు త్వరలో వస్తున్నాడు. ఆయన వచ్చే లోపు మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి, బుద్ధి కలిగిన కన్యకల వలె ఆయనకి ఎదురు చూస్తూ మనం ఉండాలి. బుద్ధి లేని కన్యకల వలె నిద్రపోవద్దు. నిద్రపోతే ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు తన పరిశుద్ధులు తీసుకుని పోతాడో బుద్ధిహీనులు అలా పడుకునే ఉంటారు. అప్పుడేమవుతుందండి? ప్రపంచంలో అగ్ని పడుతుంది, అగ్ని వర్షం. ସୋଦମ ଗୋମର ସମୟରେ తెలుసా? ସୋଦମ ଗୋମର ଯେଉଁ ସମୟରେ ଯେଉଁ ଅଗ୍ନି ବର୍ଷା ହେଇଥିଲେ, ସମସ୍ତ କେହି ଗୋଟେ ବଞ୍ଚିନଥିଲେ, କେବଳ 3 ଜଣ ସେଠି ପଳେଇଥିଲେ। ଜଣେ ମଝିରେ ସେ ଈଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞାକୁ କ'ଣ କଲେ? ସେ ମାନିଲେ, ଅବାଜକୁ ସେ ମୃତ୍ୟୁ ପାଇଗଲେ। ସେ ହେଉଛନ୍ତି ଲୋଟର 3 ଜଣ ରକ୍ଷା ପାଇଲେ। ମାନେ ସେମିତିଆ ସମୟ ଆସିବ ପୁଣି ଆଉ ଥରେ। అదే అగ్ని, ସେଇ ଯେମିତି ଅଗ୍ନି ବର୍ଷା ହେଇଥିଲା କେଉଁଠି? ସୋଦମ ଗୋମରରେ, ସେଇ ଅଗ୍ନି ବର୍ଷା କ'ଣ ହେବ? ଏ ପୃଥିବୀରେ କୌଣସି ଜିନିଷ ବସ୍ତୁ ମଣିଷ ବଞ୍ଚିବେ ନାହିଁ। ସେଥିପାଇଁ ଆମେ ଜାଗ୍ରତ ରୋମୀ ତାର 10ର 7। ତାହେଲେ ଆମେ କ'ଣ କରିବା? స్వర్గକୁ పాయిବାକୁ କିମ୍ବା స్వర్గకు ଯିବାକୁ ହେଲେ ଆମେ କ'ଣ କରିବା? స్వర్గానికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది మెయిన్ సబ్జెక్ట్. ఇది చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఉన్నాయి చాలు, అవసరం లేదు. ఎంతలో మీకు అర్థమైపోతుందని నాకు అర్థమైపోయింది. రోమా 10:7. రోమా 10:7 10ర 7. ఎవడు ఆగాధంలోనికి దిగిపోవును, అనగా క్రీస్తును మృతుల నుండి పైకి తెచ్చుటకు
అని నీవు నీ హృదయములో అనుకునవచ్చు. 9 అదే 9 అదేమనగా యేసు అది ఏమనగా యేసు ప్రభు అని యేసు క్రీస్తు ప్రభు అని లేకపోతే దేవుడని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను క్రీస్తును లేపినని నీ హృదయమందు నువ్వు నమ్మి విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. అర్థమవుతుందండి? नौ पढ़े छात्र नौ जेणु तुम्हें जदि मुखरे यीशु प्रभु स्वीकार करिबो आ ईश्वर ताको मृत मानक मध्यरु उठाई अछंती बोली हृदय विश्वास करिबो तेबे परित्राण प्राप्त हेबो. ఏడు ఆమె ఫోన్ కరియర్ వచ్చి మనం ఏం చేయాలి? రక్షింపబడాలంటే యేసుక్రీస్తుని రక్షకుడుగా నీ హృదయంలో చోటు ఇవ్వాలి. ఆయనే దేవుడని నువ్వు ఒప్పుకోవాలి. ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. యోహాను సువార్త 5:24 యోహాను సువార్త 5:24 నా మాట విని యేసుక్రీస్తు భగవానుడే ప్రభు ଯୀଶୁ କହୁଛନ୍ତି ମୋ କଥା ଯୋଉମାନେ ଶୁଣନ୍ତି నన్ను పంపిన వాని యందు ମୋତେ ଯୋଉ ପିତା ପରମେଶ୍ୱର ପଠେଇଛନ୍ତି ପୃଥିବୀକୁ నిత్య జీవం గలవాడు. ସେ ହଉଛନ୍ତି ଅନନ୍ତ କାଳ ଜୀବିତ ପରମେଶ୍ୱର. ହଁ, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములో ଯୋଉମାନେ ଗ୍ରହଣ କରନ୍ତି ସେମାନେ କେବେ ବି ବିଚାରକୁ ଆସିବେ ନାହିଁ. ଯେଉଁମାନେ ଗ୍ରହଣ କରନ୍ତି ମୋ କଥା ଶୁଣନ୍ତି ସେମାନେ ବିଚାରକୁ ଆସିବେ ନାହିଁ. ହଁ, ମరణముల నుండి జీవములోనికి దాటి ସେ ମୃତ୍ୟୁରୁ ସେ ଅନନ୍ତ କାଳ ଜୀବନକୁ ପ୍ରବେଶ କରିବ. ପ୍ରବେଶ କରିବ. ମୁଁ କହୁଛି ତମକୁ ଓଡ଼ିଆରେ ପଢ଼ିଦିଅନ୍ତୁ. सत्य सत्य मु तुम मानकु कहूछि जे मोर वाक्य सुनी मोर प्रेरणकर्ता को विश्वास करिवो से अनंत जीवन प्राप्त होइछि. पुणी से विचारित न होई बरं मृत्यु को अतिक्रम करी जीवन रे प्रवेश करियछि. ఎవరు ఆయన మాట వినేవారే. ఆయన మాట వినడం అంటే ఆయన ఆజ్ఞలు. యేసు ప్రభు ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయండి? 13 ప్రాధాన్యతలు మనం చెప్పుకున్నాము. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో అవన్నీ ఆయన ప్రాధాన్యతలే. అది నువ్వు కైకొనాలి. నా మాట వినడం అంటే ప్రాధాన్యతలు, ఆయన ఆజ్ఞలు పాటించడము. అప్పుడు నువ్వు రక్షణలోకి ఆ స్వర్గంలోకి నువ్వు పోతావు. స్వర్గం నీదవుతుంది. స్వర్గం నీదవుతుంది. మరి ఇంకెవరు కూడా వాటి నుంచి రావాలి. యోహాను సువార్త 1:12 జాను 1:12 ఎవరండి ఎవరు అంటే ఇప్పుడు మనము ఇక్కడ ప్రభుని తెలుసుకున్న తర్వాత మన స్థాయి ఏంటిది? ସ୍ୱର୍ଗంలో ଆମେ ଯେତେବେଳକୁ ନିଦ୍ରା ଯିବା କିମ୍ବା ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆମେ ନିଦ୍ରା ଯିବା ତାପରେ ଆମର ସ୍ଥିତି କ'ଣ ରହିବ ସ୍ୱର୍ଗରେ? ଦେଖନ୍ତୁ କ'ଣ ଲେଖା ଅଛି। ଯୋଉ ଲୋକମାନେ ତାହାକୁ ଗ୍ରହଣ କରିବେ ଯୀଶୁଙ୍କୁ ଗ୍ରହଣ କରିବା ବ୍ୟକ୍ତି, ହଁ, ଅର୍ଥାତ୍ ଯେଉଁମାନେ ତାଙ୍କ ନାମରେ ବିଶ୍ୱାସ କରିବେ ସେ ଈଶ୍ୱର ବୋଲି, ସେ ସମସ୍ତଙ୍କୁ କଥା ମାନେ ସେ ସମସ୍ତଙ୍କୁ ସେ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ହେବେ, ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ବୋଲି అధికార దేవే. తెలుగు చదువుతుంది ఏం పడ్డారు? ఎందరికి అంగీకరించిన ఎవరైతే ఆయనను అంగీకరించిన ఎవరిని అంగీకరించాలి మనం చెప్పాలి? యేసుక్రీస్తుని అంగీకరించిన వారు వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచి నమ్ముకున్న వారందరూ దేవుడి పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. దూతలు అనలేదు, సేవకులు అనలేదు. ପିଲା ମାନେ ଦୂତ କହିଲେ କି କିମ୍ବା ସେବକ କହିଲେ କି କଣ ହବ? ସେଠି ସ୍ୱର୍ଗରେ ଯାଇକି ତମ ସ୍ଥାନ କଣ, ତମ ସ୍ଥିତି କଣ? ఈశ్వరంగ సంతాన్, దేవుడు పిల్లగా దేవుని బిడ్డగా కడ ఉండబోతున్నావు. ఎంత పెద్ద భాగ్యం అండి! ఎంత గొప్ప భాగ్యం అది. అందుకు నరకం అనేది ఏది చూస్తాం, స్వర్గం ఎలాంటిది మనం చూస్తాం, ఎలా వెళ్ళాలో ఇప్పుడు మనం చూస్తున్నాం, వింటున్నాం. ఎందుకు మీకు అందరికి మేము అంటే ఎందుకు మీకు ప్రతి నెల కానీ వారాన్ని కానీ అంటే వాక్యము చెబుతూ మీకు ఎంకରେଜ୍ చేస్తూ ପ୍ରତ୍ୟେକ ଦିନ ସକାଳେ ଆମେ 6:30ରୁ 7:30 8ଟା ପର୍ଯ୍ୟନ୍ତ ଯେତିକି ଅଛନ୍ତି ସମସ୍ତେ ବାକ୍ୟ ଶୁଣନ୍ତି, ଭାଇ ଦିଅନ୍ତି, ମୁଁ ଦିଏ, ଆହୁରି ବହୁତ ଅଛନ୍ତି ସେବକମାନେ, ସେମାନେ ବି ଦିଅନ୍ତି। କାହିଁକି ଏସବୁ ହେଉଛି? ଈଶ୍ୱର ଆମମାନଙ୍କୁ
ଆଜ୍ଞା ଦେଇଛନ୍ତି। ଆରେ ତମେ କଣ ସ୍ୱର୍ଗ ଏକା ପଳେଇବ? ଆଉ ସେଇମାନେ ତୋ ସାମ୍ନାରେ ଯୋଉ ରହୁଛନ୍ତି, ତମେ ଭାଇ ତୋ ଭଉଣୀ ତୋ ଝିଅ ବି ହଉ, ସେମାନଙ୍କ ପାଇଁ ଚିନ୍ତା କରୁଛୁ ନା ନାଇଁ? ତାଙ୍କୁ ସେ ନରକରୁ ଅଗ୍ନିରୁ ଛଡ଼େଇ ଆଣିବୁନୁ, ଫେରେଇ ଆଣିବୁନୁ। ସେଥିପାଇଁ ଆମେ ଆପଣଙ୍କ ପାଇଁ ବାକ୍ୟ କହୁଛୁ ଆଜ୍ଞା, କାମ ବନ୍ଦ କରି କାମକୁ ନ ଯାଏ, ବୁଝିପାରୁଛନ୍ତି? କାମକୁ ନ ଯାଏ, କାମ କଲେ ଆମର ପରିବାର ଚଳିବ। ତଥାପି ପ୍ରଭୁ ଆମକୁ ଚଳେଇଲା, ଆମ ପଛରେ ଅଛନ୍ତି। କାମକୁ ଆମେ କ'ଣ କଲୁ? ବାଧା ଦଉଛି କାମ, ତୁ ପାଖରେ ଥା, ସାଇଡରେ ଥା। ମୋ ପ୍ରଭୁଙ୍କ କାମ ଆଗେ, କାହିଁକି ନା ଅଗ୍ନିର ଅନେକ ଲୋକ ସେ ଅଗ୍ନି ଆଡ଼େ మాడి ଯାଉଛନ୍ତି. ఆ నరకానికి నరక అది అగ్నిగుండము. దాంట్లో ప్రజలు వేల కొలది వెళ్ళిపోతూనే ఉన్నారు. రోజుకి ఎంతమంది చనిపోతున్నారు? 150,000 మంది, 50,000 ప్రజలు మనుషులు చనిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మహాగాధగుండం, అది ଭୟଙ୍କର ସେ ଅଗ୍ନିକୁଣ୍ଡକୁ ସମସ୍ତେ ସେ। ଆରେ ବିଶ୍ୱର କହୁଛନ୍ତି ଜଣକୁ ତୁ ରକ୍ଷା କରିପାରିବୁନୁ। ମୁଁ ତତେ ଆୟୁଷ ଦଉଛି, ଜୀବନ ଦେଲି, ତୁ ଜଣକୁ ଫେରି ଆଣିବୁନୁ ସ୍ୱର୍ଗକୁ। ଯାକୁବ କିମ୍ବା ୟହୁଦା ପତ୍ରିକା, ୟହୁଦା ୟହୁଦା 1:23 ପଢ଼ିଦେବା, ପ୍ରାର୍ଥନା କରିବା। ଏଇଥିପାଇଁ ଆମର ప్రయాసం ఇదేనండి. ఒక్కలేనే పరలోకానికి నడిపింపబడాలి, నరకం నుంచి తప్పించబడాలని మా ప్రయాసం. సహోదరుడు ప్రయాసపడుతున్నాం, ఆ కుటుంబం ప్రయాసపడుతున్నారు, మేము ప్రయాసపడుతున్నాము, అనేక సేవకులు ప్రయాసపడుతున్నారు. అగ్నిలో నుండి లాగినట్లే నరకం నుండి లాగాలి అని చెప్తున్నాడు దేవుడా. కొందరినైనా రక్షించండి. శరీర సంబంధమైన వారు అపవిత్ర పరచుటకు ఏమాత్రము నొప్పుకొనక దానిని సహించుకొనుచు ଶାରୀରିକ ପାପ କର୍ମରେ 22 ଯେଉଁମାନେ ସନ୍ଦେହରେ ପଡ଼ିଥାନ୍ତି, ଏପରି କେତେକଙ୍କୁ ଦୟାକରି ଅଗ୍ନିରୁ କାଢ଼ିଲା ପରି ରକ୍ଷା କର। ଏବେ ଆମେ ସେଇ କାମ କରୁଛୁ। ଜଣେ ହେଲେ ବି ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ପଠେଇଥିବା ସେଇ ବାକ୍ୟକୁ ଆପଣମାନଙ୍କୁ ଆମେ କ'ଣ କରୁଛୁ? ప్రభు ଆମକୁ ଯାହା ଶିଖାଇଛନ୍ତି బైబిల్ ద్వారా ଆମେ ଆପଣଙ୍କୁ జଣାଉଛୁ. సత్య నిజం చెప్తున్నాము. వాటిని మీరు నమ్మి విశ్వసించిన ఎడల రక్షణ పడతారు. అందుకోసమే ప్రతి ఒక్కరు పనులు మానేసి, ప్రతి ఒక్కరు వారి యొక్క ఇల్లులు విడిచిపెట్టి ఎంతో దూరం నుంచి ప్రయాసపడి ఇక్కడికి వచ్చిన కారణము ఒక్కరైనా రక్షణ పడాలి, నరకం నుంచి విడిచి పడాలి. అందుకోసం ప్రయాసం. చాలా సంగతులు ఉన్నాయి, చాలా సమయం ఇది కనుక అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి స్వర్గము ఎలాగుంటుందో చూసాం, నరకము ఎలాగుంటుందో అది చూసాం. నరకం నుంచి నువ్వు నరకానికి వెళ్ళడానికి ఏమీ చేయక్కర్లేదు. అలాగేం చేయకుండా అలాగుంటే పోతావు నరకానికి. కానీ స్వర్గంకి వెళ్ళాలంటే యేసు తప్ప వేరే దారి నీకు లేదు. యేసే నీకు ସ୍ୱର୍ଗାన్ని ଇଚ୍ଛେବା। ନରକକୁ ଯିବାକୁ କିଛି କରିବା ଦରକାର ନାହିଁ। ଏବେ ଯେମିତି ଏନ୍ଜୟ କରୁଛୁ ଜଗତରେ ସେମିତି ଏନ୍ଜୟ କର, ହାଲକାରେ ପଳେଇବ ସ୍ୱର୍ଗକୁ, ନରକକୁ। କିନ୍ତୁ ସ୍ୱର୍ଗକୁ ଯିବାକୁ ଯେଉଁମାନେ ଇଚ୍ଛା କରନ୍ତି, ତାହେଲେ କ'ଣ କରିବା ଦରକାର? ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ତୁମର ପରିତ୍ରାଣକର୍ତ୍ତା ବୋଲି ଗ୍ରହଣ କର। ତମ ଅନ୍ତରରେ ବା ହୃଦୟରେ ତାଙ୍କୁ ସ୍ଥାନ ଦିଅ। ସେ ବାକ୍ୟ ଅନୁସାରେ ତୁମେ ଚାଲ। ପ୍ରାର୍ଥନା କରିବା, ସମସ୍ତେ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବା, అందరు కళ్ళు మూసుకుందాం. మోకరించిన వారు మోకరించండి, తలను ఉంచండి. ప్రతి ఒక్కరు నోరు తెరవకుండా హృదయంలో ప్రార్థన చేసుకోండి. హృదయంలో ప్రార్థన ఎలా చేసుకోండి అంటే, ప్రభువా కేకలు వేయండి, హృదయంలో కేకలు వేయండి. నా తండ్రి, నన్ను రక్షించేవాడు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. నీ కుమారుడు వచ్చాడు తండ్రి మమ్మల్ని రక్షించుటకు. నా కొరకు, మా కొరకు తన ప్రాణాన్ని అయ్యా తెగించాడు. తన రక్తాన్ని నారిపోసాడు నా కోసం, మా కోసం. ఆ మహారక్షణ మాకు ఇవ్వడానికి
తనకు తాను నైనా వధింపబడిన గొర్రెగా మారిపోయాడయ్యా. మమ్మల్ని రక్షించుటకు, నన్ను రక్షించుటకు. ఇదిగో ఈ విలువైన గొప్ప సంగతులు ఈరోజు అయ్యా నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడావు. నరకము ఎలాంటిదో, ఎంత భయంకరమైనదో అని మాకు చూపించావు, వినిపించావు తండ్రి. స్వర్గము ఎంత గొప్పదో, అది నీ మహిమతో నిండిన మహా ఆనందముతో ప్రదేశమని మాకు చూపించావు, వినిపించావు. ఈ రెండింటిని వెనుకో, ఏది నీ కావాలని మాకు నీవు మా ముంగట పెడుతున్నావు. దేని వెనుకోవాలో అది మా ఇష్టానికి వదిలేస్తున్నావు తండ్రి. దేవా నైనా నీ మార్గంలో, నీ కుమారుల మార్గంలో నన్ను నడుపు తండ్రి. నీ సర్వసత్యంలో నన్ను నడిపించయ్యా తండ్రి. నన్ను నడిపించు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటారు తండ్రి. నైనా నీ ఆత్మ నా నుండి వేరు చేయకు. నీ నుండి నాకు ఏది ఆటంకం ఉందో, అడ్డుగా ఉందో, అది పనా, దుకాణమా, వానరా, ఇంటివారా, నిద్రా, లేకపోతే వేరేది ఉందా, దాని నుండి నాకు దూరం చేయ ప్రభువా. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నేను ఉండాలయ్యా. నీ మందిరంలో ఎల్లప్పుడూ నేను కనిపించాలయ్యా. నీ పాద చరణం దగ్గర ఉండి నీ వాక్యాలు వింటూ నేను పెరగాలయ్యా. నీ కొరకు అయ్యా ఒక్క ఆత్మనైనా ప్రభువా ఆ నరకం నుంచి విడిపించాలయ్యా. నాకు శక్తిని, నాకు బలముని నీ ఆత్మ తండ్రి నాకు దయచే. నీ ఆత్మ తాకుడు నాకు దయచే. నీ నడుపుడు నాకు దయచే. నీ సాయం నాకు కావాలి తండ్రి. దేవా నీ విలువైన గొప్ప సంగతులు బట్టి మరొకసారి నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నావు. నీకే వందనాలయ్యా. మమ్మల్ని అందరూ నీ స్థానాన్ని సమర్పించుకుంటున్నాను తండ్రి. ఎల్లప్పుడు మేము భూమిలో ఉన్నంత వరకు తండ్రి నువ్వు మాకు తోడుగా ఉండమని నీ సహాయం కోరుచు మమ్మల్ని మేము నా తండ్రి అయ్యా హెచ్చరించుకుంటాం. మమ్మల్ని మేము అయినప్పుడు ఎదురు తగ్గించుకుంటూ నువ్వు మాపై ఉండమని, అధికారిగా ఉండమని, తండ్రిగా మమ్మల్ని నడిపించమని సహాయం కోరుచు. దుష్టత్వం నుంచి మమ్మల్ని కాపాడమని, దుష్టమోహమును కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండే మహాభాగ్యము మనందరికీ దయచేసి నమ్మచ్చు. నేను వాక్యం మేము నెమరు వేసుకుంటూ నా తండ్రి అలాగ ఉన్నాదా లేదా జీవితం మాకు మేము పరీక్షించుకుంటూ నీ కొరకు బ్రతికే మహాభాగ్యము మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని నా మాత్రం అనిపిస్తూ ఈ ప్రార్థన ఇప్పుడు కుమారుడు రక్షకుడు ప్రభుని యేసు క్రీస్తు పేరట అడిగే కొంచెం నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే, మంచిది.